ஜெய் ஸ்ரீமன்னாராயண ఆళ్వార్ తిరువడిగలై శరణం. ఆళ్వార్ తిరువడిగలై శరణం. ఈ నెల రోజులు ధనుర్మాసం అంటారు. ధనుర్మాసం అంటే గోదాదేవికి, శ్రీరంగనాథునికి, విష్ణుమూర్తికి సంబంధించిన పూజలు చేసేటివి. కార్తీక మాసంలో శివుడికి ఎట్లా చేస్తారో ఈ ధనుర్మాసంలో శ్రీరంగనాయకునికి, ఆండాళదేవికి పూజలు చేస్తారు. ఈరోజు 108 కూడారే అని చెప్పి 108 గిన్నెలతో అయ్యవారికి పాయసం నైవేద్యం చేసి చేస్తుంది అమ్మవారు. చేసి అయ్యవారిలో ఐక్యమైపోతుంది. తిరుపతిలో కూడా ఈ ధనుర్మాసం నెల రోజులు సుప్రభాతం బానేసి తిరుప్పావే చదువుతారు. ధనుర్మాసం అంటే తిరుప్పావే చదివే నెల ఇది. తిరుప్పావై అందరికీ రాకపోవచ్చు, తమిళం ఉంటుంది కాదని అనడం లేదు. అట్లా చేసే నెల ఈ నెల. శ్రీమతే రామానుజాయ నమః. ఆండాళ్ తిరువడిగలై శరణం. గోదాదేవి అమ్మవారు కృష్ణుడికి 108 గిన్నెల పాయసం నివేదన చేస్తానని చెప్పి మొక్కుకొని ఆ ముక్కు తీరకుండానే స్వామిలో ఐక్యమైపోతుంది. ఆ ముక్కును రామానుజాచార్యుల వారు గోదాదేవిని తన చెల్లిగా భావించి ఆయన ఆ ముక్కు తీరుస్తారు. అప్పటి నుంచి ఈ కూడారై అనే నివేదన కార్యక్రమము జరుగుతూ వస్తుంది. మా గుడిలో వాసవి కన్యకా పరమేశ్వరి గుడిలో 16 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమము నిర్విఘ్నంగా చేస్తున్నాము. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి, కమిటీ వారికి, మహిళా మండలి వారికి అందరికీ మా ధన్యవాదాలు. శ్రీమతే రామానుజాయ నమః. ఆండాళ్ తిరువడిగలై శరణం. ఈరోజు కూడారై వెళ్ళి దీనిని ప్రతి ఒక్క ఊర్లో కూడా ఎంతో శ్రద్ధాభక్తులతో చేసుకుంటారు. కేవలం ఇది ధనుర్మాసం మాత్రమే చేసే పండుగ. ప్రతిరోజు ప్రాతకాలంలోనే ఈ కూడారై అంటే పాశురాలు చదువుతారనమాట. తిరుప్పావై పాశురాలు చదువుతారు. రోజు ఒకటిలాగా 30 రోజులు 30 పాశురాలు చదువుతారు. లాస్ట్ రోజు అమ్మవారు స్వామిలో ఐక్యం అయిపోతుంది. చివరి 27వ రోజు అమ్మవారు స్వామిలో ఐక్యం అయిపోతుంది. 27వ రోజు మేము ఈ కూడారై వెళ్ళి అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తాము. 30వ రోజు అమ్మవారు అనగా భోగి రోజు అమ్మవారు స్వామిలో ఐక్యం అయిపోతుందన్నమాట. ఆ రోజు మనము గోదా కళ్యాణం కూడా ఇక్కడ నిర్వహించుకుంటాము. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం. శ్రీ ఆండాళ్ తిరువడిగలై శరణం. అసలు తిరుప్పావై అంటే ధనుర్మాసంలో వచ్చే పండగ. తిరుప్పావై అంటే 30 పాసురములు ఉంటాయి. అంతా తమిళ్లో ఉంటుంది. గోదాదేవి విష్ణుమూర్తిని ఎలా చేరుకుందనేదే. మిగతా అన్ని స్తోత్రాలు, శాస్త్రాలు అన్నీ భగవంతుని మహిమలు దాని గురించే ఉంటాయి. కానీ ఈ తిరుప్పావై అనేది మాత్రము అమ్మవారు భగవంతునిలో భక్తితో ఎలా లీనమైందనేదే ఉంది. మనము దాన్ని నేర్చుకొని ఆచరిస్తే ఎంత భక్తి అనేది తెలుస్తుందన్నమాట. అమ్మవారు ఎంత భక్తితో భగవంతుణ్ణి సేవించింది అనేది తెలుస్తుంది. ఈరోజు కూడారై అన్నమాట. 27వ రోజు కూడారై అని చెప్పి చెప్తారు. కూడారై అంటే అమ్మవారు భగవంతునిలో ఐక్యమైన దినం అన్నమాట. ఈడ నంద్యాలలో బాగా జరుగుతుంది. అమ్మవార్షాల్లో మహిళా మండలి వారిచే చాలా బాగా జరుగుతుంది. మా సంఘం వారిచే ఈ ప్రతి సంవత్సరము జరుగుతుందన్నమాట. అంగరంగ వైభవంగా చేస్తారు. అన్ని భక్తితో విష్ణు సహస్రము, గోవిందనామాలు, తిరుప్పావై, భగవద్గీత గురించి ఉపన్యాసము, భక్తి గురించి క్విజ్జు అన్నీ ఉంటాయన్నమాట. చాలా బాగా చేస్తారు. చదవడమే కాదు, దాని అర్థం ఏమనేది కానీ వివరిస్తూ చాలా బాగా జరుగుతుంది నంద్యాల అమ్మవార్షాల్లో గీతా మందిరంలో. శ్రీ ఆండాళ్ తిరువడిగలై శరణం. అంటే